హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రాక్షసుడు పార్ట్ 83. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిద్రపోయిన ధరణి తల నిమురుతూ వీపు మీద చూకొడుతూ ఉంటాడు సూర్య. చిన్న పిల్లలాగా ఆమెను దగ్గరకు తీసుకుని ఆమెకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ధరణిని కొడుతూ ఉంటాడు. గంట తర్వాత ఇంటికి చేరుకున్నారు. సూర్య ఒడిలోనే నిద్రపోతున్న ధరణి చెప్పులు తుడుతూ, ఏయ్ పుట్టి, ఇల్లు వచ్చింది లేవవే అంటాడు. సూర్య ఎంత పిలుస్తున్నా ధరణి అస్సలు లేవడం లేదు. ఒసే పొట్టి, లేవవే, కారు వచ్చి ఇంటి ముందు ఆగి ఇంతసేపైనా మనం దిగకపోతే చూసేవాళ్ళు ఇంకేదో జరుగుతుంది లోపల అనుకుంటారే పొట్టి అని అనగా, ధరణి గాఢమైన నిద్రలో ఉండి హమ్ అని సూర్య ఒడిలో ఇంకా ఒదిగిపోతుంది. కానీ అస్సలు లేవదు మన పాప. సూర్య దీన్ని ఇలా కాదు కదా అని ఆమె మెడ మీద అతని పెదాలతో రాస్తూ మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉంటాడు. ధరణి నిద్రలో ముద్దు ముద్దుగా, కన్నయ్య డిస్టర్బ్ చేయకు, నిద్ర వస్తుందంటుంది. నీ అంకమా, ఏంటే ఆ ముద్దు నిద్ర అని మెడ మీద గట్టిగా కొరుకుతాడు సూర్య. ధరణి దెబ్బకి హాని కేకపెట్టి బీస్ట్ కహికి అని కళ్ళు తెరిచి కోపంగా చూస్తుంది సూర్య వైపు. సూర్య కళ్ళు ఎగరేస్తూ, ఏంటి ఆ చూపు, నువ్వు అలా చూస్తే నేను భయపడిపోవాలా అంటాడు. ధరణి సూర్య కొరుకుని చోట రుద్దుకుంటూ, నొప్పిగా ఉంది కన్నయ్య అంటుంది. సూర్య ధరణి చేతిని తీసి ఆమె మెడ మీద అతని పెదాలతో తడి ముద్దులు పెడుతూ, మరి పద్ధతిగా లేపితే లేపుతుంటే లేస్తున్నావే నువ్వు, మనం ఆల్రెడీ వచ్చి 15 మినిట్స్ అయింది. మీ అన్నగాడి నిన్నేదో కొరుకు తిన్నట్టు వచ్చిన దగ్గర నుంచి తొంగి తొంగి చూస్తూ కాలుగాని పిల్లిలాగా తిరుగుతున్నాడు, చూడవే అంటాడు ధరణిని. ధరణి కారులో నుంచి అటు చూడగా రాహుల్ మెయిన్ డోర్ దగ్గర నిజంగానే తిరుగుతున్నాడు. ధరణి మూతి తిప్పుతూ, మా అన్నయ్యని ఏదో ఒకటంటే మీకు రోజు గడవదా అంటుంది. సూర్య ఒడిలో నుంచి లేచి కారులో నుంచి దిగడానికి వెళ్తుంటే సూర్య ఒక ఉదుటిన ధరణి వెనక్కి లాగి, ఏంటే నీ అన్నగాడికి ఏమీ అనకపోతే నాకు రోజు గడవదా, మరి మీలాంటి పిచ్చోళ్ళందరూ నాకే తగిలితే ఏం చేయను, వీళ్ళు చేసే పిచ్చి పనులకు తిక్కరేగి మీ మీద ఏదో ఒక మాట అనకపోతే నాకు పిచ్చెక్కిపోతుందే పొట్టి అంటాడు ఆమె పెదవులను బొట్టన వేలుతో నొక్కుతూ. ధరణి పెదవంచున నవ్వు దాస్తూ, ఏంటి శ్రీవారు, మాటలు వేరేగా ఉన్నాయి, చూపులేమో తేడాగా ఉన్నాయి అని అనగా, సూర్య ధరణి పెదాలు నొక్కుతూ, తేనెకంటే ఎక్కువ తీగా ఉంటే నీ పెదాలు మళ్ళీ రాత్రి దాకా దొరకవు, స్ట్రాంగ్గా ఒక కిస్ ఇచ్చివ్వవే అంటాడు సూర్య. ధరణి సూర్య వైపు వింతగా చూస్తూ, కన్నయ్య నిజం చెప్పు, నువ్వు రాత్రి దాకా ఈ ఒక్క కిస్తూనే ఆగిపోతావా, నమ్మమంటావా అని అడుగుతుంది. సూర్య ఇన్నోసెంట్గా మొహం పెట్టుకుని, ఐ ఆమ్ డీసెంట్ బాయ్ నో అని అనగా, నేను ఎప్పటి నుంచో మంచి అబ్బాయిలా మారిపోయాను, అది నువ్వు గుర్తించట్లేదు పొట్టి అని అనగా, ధరణి అబచా తెలుస్తూనే ఉంది ఎంత డీసెంట్గా మారిపోయావో అని అనగా, పొట్టి నీకు ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి, కిట్ కిట్ అని వాగుతూనే ఉన్నావు, ఇంతకు ముందు నోట్లో నుంచి అసలు మాటలే వచ్చేవే కాదు, ఇప్పుడేమో మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను ఇలాగే వదిలేయకూడదని ఆమె పెదాలను గాఢంగా అందుకుంటాడు సూర్య. కొన్ని క్షణాల వరకు ధరణి పెదాల్లో అమృతాన్ని సొంతం చురుకుని వదులుతాడు. ధరణి ఊపిరి భారంగా పీల్చుకుంటూ సూర్య వైపు చిరుకోపంగా చూస్తుంది. సూర్య ధరణి పెదవులు చూపులు అసలు పట్టించుకోకుండా, ఇప్పుడు నా మనసు నిండినట్టుగా ఉంది అని చూసించాలే కానీ రావే అని కారు దిగి రాహుల్ దగ్గరికి వెళ్ళి, ఏంటి బేసాలే, ఏంటి ఓ తెగ కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు అని అనగా, రాహుల్ నీకోసమే వెయిటింగ్ బాబు, కారు వచ్చేంతసేపు ఉన్నా బయటికి రాలేదేంటా అని చూస్తున్నా అని రాహుల్ అంటాడు. సూర్య రాహుల్ భుజం గోకుతూ కొంచెం సిగ్గుపడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ, నువ్వు మరీ అలా అడిగితే ఏం చెప్పను బామ్మద్ది, కొత్తగా పెళ్ళైన జంట, ప్రొడక్షన్ కోసం నిన్నటి నుంచి స్టార్ట్ చేశాం,
ప్రొడక్షన్ తొందరగా రావాలంటే ఎక్కడంటే అక్కడ కానించడమే అంటాడు కన్ను కొట్టి. రాహుల్ రెండు చేతులతో తన నోరు మూసుకుని, అరే నా చెల్లికి అన్నయ్యరా, నువ్వు నాతో అలాంటి మాటలు చెప్పొచ్చా అని అడుగుతాడు రాహుల్. ఏంటిరా మరి ఇలా సిగ్గు లేకుండా పోయి పోయి నిన్ను కదిలించాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని అంటాడు రాహుల్. సూర్య, నువ్వు నీ చెల్లికి అన్న కాకముందు నాకు బెస్ట్ ఫ్రెండ్ రా, బెస్ట్ ఫ్రెండ్కి ఎలాంటి మాటలైనా చెప్పుకోవచ్చు అంటాడు సూర్య రాహుల్ సైడ్ నుంచి హక్ చేసుకుంటూ. బావా, కొంచెం మెలికలు తిరగడం సిగ్గుపడ్డం ఆపవా, చూడ్డానికి నాకు ఏదోలా ఉంది అంటాడు రాహుల్. సూర్య ఏదోలా అంటే ఏంటిరా, అయినా నీ చెల్లి కంటే నువ్వే సాలిడ్గా భలే ఉంటావురా మెత్తగా, దిట్టంగా అంటాడు ఇంకా గట్టిగా హక్ చేసుకుంటూ రాహుల్ని. రాహుల్ సూర్య నుంచి దూరం జరిగి, బావా వచ్చే దారిలో ఏమైనా గాలి సోకిందా ఏంటి అని అడగ్గా, ఏంట్రా పిచ్చి పిచ్చి మాటలు, నిన్ను నన్ను ఇలా చూసిన వాళ్ళు బాలీవుడ్ హీరోలా ఉన్న నిన్ను ఏమనుకోరు, నన్ను మాత్రం తేడాగాడు అనుకుంటారు, వదులు అని సూర్యాన్ని విడిపించుకుని దూరం జరుగుతాడు రాహుల్. రాహుల్ ఎక్స్ప్రెషన్స్కి సూర్య గట్టిగా నవ్వుతూ, లేకపోతే బయట నుంచి నీ చెల్లిని ఏదో చేస్తున్నట్టు ఓ టెన్షన్ పడిపోతూ తిరుగుతున్నావు కదరా, అందుకే చిన్న జలకిచ్చాను, మనతోనే పెట్టుకుంటే ఇలాగే ఉంటుందంటాడు నవ్వుతూ సూర్య. సూర్య నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉంటాడు రాహుల్. సూర్య, అంతగా నచ్చానా అలా చూస్తున్నామంటాడు కన్ను కొట్టి. రాహుల్ సూర్యాని గట్టిగా హక్ చేసుకుని, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండరా, ఆ సీరియస్ ఫేస్ చూడలేక ఇన్ని సంవత్సరాలు చచ్చిపోయాను తెలుసా అని మనస్ఫూర్తిగా సూర్యకు బర్త్డే విషెస్ తెలియచేస్తాడు రాహుల్. సూర్య, నా జీవితంలో నా పొట్టి ఉన్నంతకాలం నేను ఇలాగే నవ్వుతూ ఉంటానురా అంటాడు తను కూడా హగ్ని ఇంకా టైట్ చేస్తూ. రమ్య బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ అలా చూసి రాహుల్ నడుము గిల్లుతుంది. సూర్య చూడకుండా, కానీ మన బీస్ట్ బాబు చూడనట్టే ఉంటాడు కానీ అన్నీ చూస్తాడండి కదా, అది మాత్రం ఎవరికీ తెలియదు పాపం. నొప్పికి దెబ్బకి రాహుల్ సూర్య నుంచి దూరం జరిగి రమ్య గిల్లిన చోట రుద్దుకుంటూ తన వైపు అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు రాహుల్. రమ్య, ఏంటి మా అన్నయ్యని అంత గట్టిగా హక్ చేసుకుంటున్నావు అంటుంది రాహుల్ వైపు అదోలా చూస్తూ. రమ్య మాటకి సూర్య పూసుకుని నవ్వుతాడు. రాహుల్ మాత్రం ఉడుక్కుంటూ, చూసావా నేను అన్నట్టుగానే నిన్ను ఏమీ అనరు, నన్ను అంటారు అని, ఈ దయ్యం చూడు నన్ను ఎలా చూస్తుందో అంటాడు. రమ్య, నువ్వు వారలా మా అన్నయ్యని అంత గట్టిగా హక్ చేసుకుంటే చూసే వాళ్ళకి అలాగే కనిపిస్తుంది అని అంటుంది రమ్య. సూర్య రమ్య చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని రమ్య తలపై ముద్దు పెట్టి, ఇంకా వాడిని ఏడిపించిన చాలు బేబీ, వాడి మొహం చూడు ఎలా అయిపోయిందో అంటాడు నవ్వుతూ సూర్య. రమ్య, మా అన్నయ్య చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నా అంటుంది. రాహుల్ రమ్య వైపు గుర్రుగా చూస్తూ, నీ పని ఇప్పుడు కాదే, రూమ్లోకి వస్తావు కదా అప్పుడు చెప్తానంటాడు కళ్ళతోనే బెదిరిస్తూ. రమ్య, అమ్మో ఈ బావగాడికి ఎక్కువగా ఏడిపించానా ఏంటి, అలా కోపంగా చూస్తున్నాడు ఏంటి అనుకుని, ఆ తొక్కలే ఏముందిలే మనసులో అని అనుకుని ధరణి కూడా వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి, పదండి లోపలికి వెళ్దామంటాడు సూర్య. అప్పుడే సునంద హారతి పళ్ళెం తీసుకుని గుమ్మం దగ్గర నిలబడి సూర్య ధరణిని పిలుస్తుంది. సునంద వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి పుట్టు పెట్టి లోపలికి వెళ్ళమంటుంది. సూర్య లోపలికి అడుగు పెట్టగానే మళ్ళీ పూల వర్షం కురుస్తుంది. పైనుంచి స్వప్న విజయ్ పైనుంచి పూలను వేస్తూ ఉంటారు సూర్య మీద. రమ్య, వదిన నువ్వు కూడా వెళ్ళు అన్నయ్యకి దగ్గరగా అని ధరణిని సూర్య మీదకి నెడుతుంది. సూర్య ధరణిని జాగ్రత్తగా పట్టుకుని ఆమె చుట్టూ చేతులు వేసి నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉంటాడు సూర్య. విజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యాని హక్ చేసుకుని విష్ చేస్తాడు. అందరూ ఎంతో హ్యాపీగా విషెస్ తెలుపుతారు సూర్యకి. ఇక సునంద అయితే సూర్యని హక్ చేసుకుని ఏడుస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు తన చేతుల మీద కొడుకుగా పుట్టినరోజు జరిపించింది, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు పుట్టినరోజు
నా కొడుకు తన ఇంట్లో ఉండేసరికి హ్యాపీనెస్లో ఆమెకి ఏడుపు వచ్చేస్తుంది. సూర్య కథ అంతా చూస్తుంటే ఏదో తెలియని వింత అనుభూతి కలుగుతుంది. అతని మనసులో ఇన్ని సంవత్సరాలు తెలియని మూర్ఖత్వం, కోపంతో ఈ రిలేషన్స్ దూరం చేసుకున్నందుకు అతనికి కొంచెం గిల్టీగా అనిపించింది. సునంద అలాగే కన్నీళ్లు పెట్టుకుంటూ, సూర్య, మామ్, ఏడవకు మామ్, ఏడ్చేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు అని నీకు తెలుసుగా అంటాడు సూర్య. సునంద నవ్వుతూ, ఇది ఏడుపు కాదు కన్నా, ఆనందంలో వచ్చే కన్నీళ్ళు. ఇన్ని సంవత్సరాలకు నువ్వు బర్త్డే రోజు మాతో పాటు ఉండేసరికి ఈ హ్యాపీనెస్లో వస్తున్న కన్నీళ్ళు అంతే అంటుంది వాళ్ళ మమ్మీ. విజయ్ సిచ్యువేషన్ తెలియక చేయడానికి ఇంకా ఏడుపు సెంటిమెంట్స్ అయిపోతే, అన్నం తిందాం, నా కడుపులో ఎలుకలు ఏనుగులు అన్నీ పరిగెడుతున్నాయంటాడు సరదాగా కడుపు పట్టుకుని యాక్షన్ చేస్తూ. స్వప్న వెటకారంగా, బావా, ఇందాకే కదా 1 లీటర్ జ్యూస్, అర యాపిల్స్ మింగావు, అంతలోనూ మళ్ళీ ఆకలి అవుతుందా అంటుంది. ఒసేయ్, నేనెంత తింటున్నాను అని లెక్కలేసుకుంటూ కూర్చున్నావా అంటాడు స్వప్న మీదకు విజయ్ వెళ్తూ. సూర్య అందరి వైపు చూసి, మీరందరూ ఇప్పటి వరకు భోజనం చేయకుండా ఎందుకున్నారు? టైం ఎంత అయిందో తెలుస్తుందా అంటాడు బేస్ వాయిస్తో. విజయ్ సూర్య భుజం మీద వాలిపోతూ, నువ్వు వచ్చేదాకా మాతశ్రీ ఎవ్వరికీ అన్నం పెట్టనందన్నయ్య అంటాడు నీరసంతో. పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తున్నట్టు మన విజ్జు బాబు. సునంద విజయ్ వీపు మీద 2 బాది, వీడు మాటలు నమ్మకన్నా, నేను మీరిచ్చిన తర్వాత తిందామని అంటే ఇంకా అదే మాట పట్టుకుని వెదవా, అన్నయ్య వచ్చేదాకా ఎవరూ తినే పనే లేదు అని అని ఒకటే అన్నాడు. ఇప్పుడేమో నీ ముందు వేషాలు వేస్తున్నాడంటుంది. అన్నయ్య, మమ్మీ మాటలు నువ్వేం పట్టించుకోకు, చెప్పింది ఆవిడ అంటుంది నన్ను అని. వెళ్దాం రాని కోసం ఎన్ని వెరైటీస్ చేసి డైనింగ్ టేబుల్ మీద అన్నీ నింపేసింది. ఒక పట్టు పడదామని సూర్యన్ లాక్కుని వెళ్తాడు. వాళ్ళ వెనకే అందరూ వెళ్తారు. ధరణి కూడా వెళ్తుంటే ధరణిని సునంద, అన్నపూర్ణ గారు ఆపేసి ధరణి మొహంలో చూస్తూ, బంగారం, అంతా మంచిగానే జరిగిందా అంటుంది. సునంద ధరణి చెంప మీద చేతిని పెట్టి, ధరణి ఏం చెప్పాలో తెలియక సిగ్గుతో నవ్వుతూ తలదించుకుంటుంది. బామ, అదేం పిచ్చి ప్రశ్న సునంద, దాని మొహం చూస్తుంటే తెలియడం లేదా ఇద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో అని. ధరణి చుట్టూ చేతిని తిప్పి వెటికలు విడిచి, ఇలాగే సంతోషంగా ఉండండి నాన్న మీరిద్దరూ, తొందరగా నా చేతిలో ముని మనవని పెడితే వాడితో ఆడుకుంటూ మిగిలిన జీవితాన్ని గడిపేస్తానంటుంది ఎంతో సంతోషంగా ఆ పెద్ద ఆవిడ. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో తప్పక ఇస్తానండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.